హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను రెడీ అయ్యేసి అని స్టాప్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఉజ్వల్ ఖుషి వాళ్ళని ఊరి నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. మాతో పాటు జిన్నోడు మీరు ఊరికి వచ్చేటప్పుడు ఇంట్లో జిన్నోని వదిలిపెట్టేసి రావద్దండి, తీసుకోరండి అనేసి అని ఖుషి ఆర్డర్ అనమాట. మేమిద్దరం వచ్చేస్తున్నాము, జిన్నోడు ఒక్కడే ఇంట్లో ఉండలేడు, అందుకనేసి అని తీసుకొని వెళ్తున్నాము. ఆ రోజు క్లైమేట్ చూసారు ఎంత క్లౌడీగా ఉంది, ఎక్కడ వర్షం పడుతుందో అనుకుంటానే బయలుదేరామన్నమాట. ఇక్కడ చూసారా ఫ్లైట్ అనమాట. తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసినప్పటి నుంచి ఫ్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఇక్కడ ఇది చూస్తూ ఉంటే నాకు అహ్మదాబాద్ ఇన్సిడెంటే గుర్తొస్తూ ఉందండి. చాలా బాధేసింది, అసలు ఏడ్చేసాననమాట నేను. లైఫ్ చూడండి ఎన్ని సెకండ్స్లో మారిపోతుంది, ఎన్ని హోప్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. కొన్ని సెకండ్స్లో లైఫ్ అనేది ఎలా మారిపోతుందో, ఎలా ఎండ్ అయిపోతుందో అనేదానికి అదొక నిదర్శనం ఆ ఇన్సిడెంట్. ఒక్కొక్కరికి ఎన్ని ఊహలు ఉంటాయో, ఆశలు ఉంటాయో, లైఫ్ మీద ఎన్ని హోప్స్ ఉంటాయో అన్నీ అలా చెల్లాచెదురైపోయినాయి. అందుకే అండి, ఉండేది ఒక జీవితము, మనశ్శాంతిగా హ్యాపీగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన లైఫ్ లీడ్ చేస్తే అదే చాలు అనిపిస్తుంది. నిద్ర లేచినప్పటి నుంచి నేను దేవుని అదే కోరుకుంటాను, మనశ్శాంతిగా ఉండేట్టుగా చూడు స్వామి, ఇంకేమీ వద్దు అనేసని. ఇక్కడ ఊరికైతే వచ్చేసాము. పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా స్నాక్స్ తీసుకెళ్దాము అనేసని స్నాక్స్ కోసం అయితే బేకరీకి వచ్చాము. ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఆ రోజు క్లైమేట్ ఉన్నిందండి ఆసమ్, అసలు ఎండే లేదనమాట. చూసారా క్లౌడీగా ఎలా ఉందో, మొత్తం మబ్బులు పట్టేసి ఉన్నింది. ఎక్కడ చూసినా చుట్టూ పచ్చదనం అనమాట. చూసినంత దూరము చల్ల గాలికి అలా వెళ్తుంటే ఆ పచ్చదనం చూసి ఆ క్లైమేట్కి ఆసమ్ అనమాట. నాకైతే పిచ్చగా నచ్చింది, అందుకే అలా వీడియో తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. నాకు చెప్పాను కదండి, గ్రీనరీ అంటే పిచ్చి ఇష్టం అనమాట. అలా పచ్చదనం చూస్తూ ఉంటే ఇంకా హ్యాపీ. నాకు ఊరికైతే వచ్చేసాము. చూసారా ఇదే అనమాట సిద్ధారెడ్డిపల్లె, కోడూరు దగ్గర ఉంటుంది. వీళ్ళైతే మా కోసం రోడ్డు మీదే వెయిట్ చేస్తున్నారు, పిల్లలందరూ ఎప్పుడెప్పుడు వస్తామా అనేసి. ఇక్కడ చూసారా మా కోసం వేడి వేడిగా వడలైతే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా అత్త అయితే వడలు చేస్తుంది, సూపర్గా చేస్తుంది అనమాట వంటలు మా అత్త అయితే. మా కోసం వేడిగా వడలు, చికెను, మాకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మోహనాకి పెద్దమ్మ అనమాట, ఆమె మా పెద్దత్త. పాపం హెల్త్ బాగాలేదు, అందుకే వచ్చి మాట్లాడిస్తున్నాను ఎలా ఉంది ఇప్పుడు ఏమి అనేసి అని. ఇక్కడ ఓవరాల్గా మీకు ఒకసారి వ్యూ చూపిద్దాము అనేసి అని చూపిస్తున్నాను మేడపై నుంచి ఊరు మొత్తం అనమాట. చూసారా ఎంత బాగుందో, చుట్టూ పచ్చదనం అండి, మొత్తం పొలాలే అనమాట. అరటి తోటలు, మామిడికాయ తోటలు, నెక్స్ట్ పప్పాయ తోటలు, అవి ఎక్కువ అనమాట. ఆ సైడు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ స్నాక్స్ అనమాట, వడలు విత్ చికెన్ కర్రీ సూపర్గా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే. అది తిన్నాము. ఈ లోపల మా బావ వస్తే కొంతసేపు మాట్లాడేసి ఇప్పుడు మేము తోటకాడికి అయితే వెళ్తున్నాము. నేను ఇంతవరకు తోటకాడికి అయితే వెళ్ళలేదండి. మామిడి తోట అనమాట, మా బావ వాళ్ళకి ఉంది, అంటే మోహన వాళ్ళ అన్న వాళ్ళది. పెద్ద తోట అంట. నేను ఇంతవరకు అయితే వెళ్ళలేదు, చాలాసార్లు ఊరికి వచ్చాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకుందాము అనేసి అని మా బావ తీసుకొని వెళ్ళినారు. అలా వెళ్ళి కార్ పార్క్ చేసామో లేదో ఫుల్ వర్షం అనమాట. మార్నింగ్ నుంచి క్లౌడీగా ఉందని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను కదండి. ఈవినింగ్ 4కి స్టార్ట్ అయిందనమాట వర్షము, చాలా పెద్ద వర్షం అనమాట. కార్ అలా పెట్టామో లేదో పెద్ద వర్షం పడింది. అందరం కారులోనే కొంతసేపు కూర్చునేసాము. వర్షం తగ్గిన తర్వాత ఇప్పుడు మామిడి తోటలోకి అయితే వెళ్తున్నాము. వర్షం పడి మొత్తం బుడద బుడదగా ఉండిందండి, అందుకే నడవలేక చెప్పులు అయితే చేతికి తీసుకున్నాను. నిజంగా అండి తోట అయితే ఆసమ్ అనమాట. ఆ వర్షం పడి ఆ చెట్ల మధ్యలో ఆ కాయలు ఆ వర్షం నీళ్ళకి అలా పడుతూ ఉంటే సూపర్గా ఉన్నిందనమాట. చాలా రోజుల తర్వాత మామిడి తోటలోకి వచ్చి ఇలా తిరగడము.
ఉల్టా పెట్టుకోమోనా అబ్బా ఖుషి ఇటుదా చూద్దామా బా సూపర్ అసలు చిన్నది చూసారు కదండి, చాలా పెద్ద తోట అనమాట. ఇది రోడ్డుకి ఒక సైడే, ఇంకా రోడ్డుకి ఇంకో సైడ్ కూడా ఉంది. ఇంకా ఆ సైడ్ అంతా మేము వెళ్ళలేదన్నమాట. వర్షం పడి మొత్తం బుడద బుడదగా ఉంది, నడవలేకపోయినాము. ఇది తిరిగేసరికి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి ఆ బుడదలో. ఇంకా మాకు కావాల్సినటివి మామిడి పండ్లన్నీ తీసుకున్నాము, కోసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. అప్పటికే టైము 5:30 అవుతుంది. ఇంకా పిల్లల్ని, మా బావని అందరిని ఇంటి దగ్గర వదిలేసి ఇంక ఇప్పుడు మోహనాకి ఇంకో పెద్దనాన్న ఉన్నారనమాట, వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడే అనమాట వాళ్ళ హౌస్. ఇంక ఎంటీ ప్లేస్ అంతా మాదే అనమాట. ఇది ఖాళీగానే ఉంది ప్రజెంట్. దీని పక్కనే మోహన వాళ్ళ పెద్దనాన్న ఉంటారనమాట. జస్ట్ మీకు అలా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వెయిటింగ్ అనమాట వాళ్ళ పెద్దనాన్న కోసము. ఫైనలీ ఆయన అయితే వచ్చేసారు. ఈయన అనమాట మోహనాకి పెద్దనాన్న, అంటే మా మామకి సొంత అన్నయ్య అనమాట. మొత్తం వీళ్ళు 4 మెంబర్స్. దాంట్లో మా మామయ్య, ఇంకో మామయ్య ఇద్దరు చనిపోయినారు, ఇంకిద్దరు ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికే మేము వచ్చింది. పెద్ద మామ, ఇంకో మామ, ఆయన వైఫ్, ఈమెనమాట. ఇంక ఇక్కడ చిన్న పిల్లోని పట్టుకున్నాను చూడండి. ఈ అబ్బాయి వచ్చి మోహనాకి తమ్ముడు కొడుకు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న అని చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయికి కొడుకు అనమాట. ఇంకా అమ్మాయి వచ్చి మోహనాకి మరదలు అనమాట, వాళ్ళ తమ్ముడు వైఫ్ అమ్మాయి. ఇంకో చిన్న పాప అనమాట ఈ అమ్మాయి. అంటే వాళ్ళ తమ్ముడికి 2 పిల్లలు అనమాట, ఒక బాబు ఒక పాప. ఇంకా అమ్మాయిని చూద్దామనేసి అని ఇంకా అక్కడ అమ్మాయితో మాట్లాడేసి నెక్స్ట్ ఇంకో పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడికి వస్తే రాగానే మామిడిపండు జ్యూసు ఫుల్గా ఇచ్చేసినారు. ఈమె ఇంకో అత్త అనమాట. ఇంకా ఆ పక్క కూర్చోన్నారు వైట్ షర్ట్ వేసుకొని, ఆయన ఇంకో పెద్దనాన్న మోహనాకి. ఇంక వాళ్ళు వచ్చి తమ్ముళ్ళు అనమాట. ఇంక వాళ్ళతో కొంతసేపు మాట్లాడేసి వాళ్ళు పెట్టిన స్నాక్స్ అన్నీ తినేసి ఇంక మళ్ళీ మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ రాగానే మళ్ళీ చికెన్ కర్రీ, మాకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి అన్నీ చేసి పెట్టునింది మా అక్క అయితే. ఇంక ఇష్టంగా తిన్నాము. ఇంకా సెండ్ ఆఫ్ టైం అనమాట. ఇంక అందరికీ బాయ్ చెప్పేసి అప్పుడు టైము 8:39 అవుతుంది. ఆ టైంకి బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే వర్షం పడతానింది, ఆగింది. ఇంకా ఆగిన తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. పాపం వద్దు మార్నింగ్ వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోతాంలే 1 అవరే కదా అని చెప్పేసి ఇంకా మా బావ వాళ్ళకి, ఇంకా మా అత్త మామ వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇంటికి వచ్చే దారిలో ఇది అమరా హాస్పిటల్ దగ్గర అనమాట, జామ్ రెస్టారెంట్. ఇంక అక్కడ టీ కోసం అయితే ఆగాము. మీ అందరికి తెలుసు కదండి, బయట వస్తే టీ తాగకుండా అస్సలైతే వెళ్ళము. కాబట్టి టీకి అయితే ఆగాము. ఇంకా పిల్లలు అయితే కారులో పడుకొనేసే ఉన్నారు. ఇంక ఉజ్వల్ అయితే వద్దని చెప్పాడు. ఇంకా నేను మోహన టీ తాగేసి ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసరికి టైం వచ్చి 11 అయిందనమాట. ఇంకా అలా గడిచిందనమాట ఆ డే. ఊరికి వెళ్ళి రావడంలోనే సరిపోయింది. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే. ఎందుకంటే నేను బ్లడ్ ఇవ్వాలన్నమాట టెస్ట్కి. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందండి, దానికోసమని బ్లడ్ ఇద్దామనేసి అని వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7కే వచ్చాము. ఇంక ఇక్కడ బ్యాడ్ లక్ ఏమంటే డాక్టర్ అయితే లేరు, మీరు బ్లడ్ ఇచ్చేసి వెళ్ళండి, నెక్స్ట్ వచ్చి డాక్టర్ చూస్తారు రిపోర్ట్స్ వచ్చినాక అని చెప్పారు. సరేననేసి అని బ్లడ్ ఇచ్చేసి ఇంకొచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మోహన అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు. మేము వచ్చేసరికి లేట్ అవుతుంది అనే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశారు. దోశ చేసి ఇంకా చట్నీ అయితే చేశారు. ఇక్కడ నేను మూలుగు
మూలిగలతో పులుసు చేద్దాము అనేసని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా సైడ్ మేము వీటిల్ని మూలిగలు అంటాము. మీ సైడ్ వీటిల్ని ఏమంటారో కామెంట్ చేయండి. మటన్ అనమాట ఇవి. చాలా టేస్ట్ ఉంటుంది. కాళ్ళ నొప్పులకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది అనమాట. మనం దీన్ని సూప్ పెట్టుకొని కూడా తాగుతాము. పాయ కూడా అంటారు, కానీ ఇవి పాయ అయితే కాదండి. పాయ అంటే కాళ్ళు వస్తాయి, కానీ ఇవి బోన్స్లో అనమాట మూలిగలు వస్తాయి. చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఏమంటారు కూడా కామెంట్ చేయండి మీ సైడ్. మా సైడ్ అయితే మేము మూలిగలు అంటాము. ముందుగా వీటిని నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్, ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసి బాయిల్ అయ్యేంత వరకు ఎంత వాటర్ కావాలో ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వీళ్ళకైతే ఎగ్జామ్ ఉంది ఆ రోజు. హాలిడే అయినా కూడా ఎగ్జామ్ అనమాట. ఇంకా ఆ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయని వెళ్తున్నారు. మార్నింగ్ 9 to 10 వరకు అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత ఇంక వీళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయినారనమాట. మోహన తీసుకొని వెళ్తున్నారు. ఇంక వీళ్ళు వచ్చే లోపల లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాము అనేసని ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫైనలీ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఈ లోపల ఉజ్వల్ అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇక్కడ చూసారా వీడియో తీస్తుంటే వాడు ఎలా ఫేస్ పెట్టాడు. ఫన్నీ ఫెలో అండి. అస్సలు వీడియో కోఆపరేట్ చేయడం అనమాట. ఇంక వస్తూ వస్తూ ఇవైతే తీసుకొని వచ్చినారు. నూడిల్స్, ఆర్గానో, ఇంకా ఇది రెడీమేడ్ జెల్లీ అనమాట. ఇన్స్టెంట్గా మనం జెల్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ తెచ్చుకున్నారు. ఇంకెక్కడ చూసారా మూలిగల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే పిచ్చి ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటాను. ఇంకా ఆ రోజు లంచ్కి ఆ కర్రీ అనమాట. లంచ్ తినేసి ఇంకా పడుకునేసాము. పెద్దగా నేనేం షూట్ చేయలేదన్నమాట. ముందు రోజు నైట్ నిద్రలేదు కాబట్టి ఫుల్గా నిద్రపోయినాము. ఇంక ఇది ఈవినింగ్ నిద్ర లేచి టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ టీ తాగామన్నమాట. ఇంకా బయట వచ్చి అలా కూర్చున్నాము నేను ఇంకా పైన ఆంటీ వాళ్ళనమాట. ఎందుకంటే క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. క్లౌడీగా ఉందన్నమాట. మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుంది అనేసి కూర్చొని అందరం కబుర్లు చెప్పుకున్నాము కొంతసేపు. ఈ లోపల ఖుషి లోపల ఏదో వంట ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుందా అనేసి వచ్చి చూస్తే స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. బ్రెడ్తో పిజ్జా అనమాట. అది తయారు చేసింది. ఇంకా అది తీసుకొని వచ్చి తినమ్మా అని చెప్పేసి ఇచ్చిందనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తూ వస్తూ తెచ్చుకున్నారు కదండి ఆర్గానో, ఈ పిజ్జా సాస్ సంథింగ్ ఏవో తెచ్చుకున్నారు. దాంతో అవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యే లోపల స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా నాకు పెట్టించింది. తిన్నాను. నిజంగా అండి సూపర్గా ఉన్నింది. టేస్ట్ అయితే చాలా బాగా చేసింది. ఇంకా మూవీ టైం అనమాట. ఇప్పుడు డిన్నర్ అంతా తినేసాము. ఇంక అందరూ పడుకునేసారు. ఇంకా నాకు నిద్ర రాలేదనమాట. ఇంక అందుకనేసని ధూమ్ 2 మూవీ పెట్టుకొని చూస్తూ ఇంకా ఆ రోజు అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది ర్యాండమ్ వ్లాగ్ అండి. అక్కడక్కడ షూట్ చేశాను. కంటిన్యూగా అయితే కాదు. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకునేసాను. ఇంక ఇక్కడ టిఫిన్కి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చపాతీతో పాటు ఒకసారి పుల్కా చేద్దాము అనేసని ఇంక ఇక్కడ పుల్కా లాగా కూడా ట్రై చేశాను. చాలా బాగా టేస్టీగా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ అప్పటికప్పుడే ప్లేట్లో పెట్టేసుకొని వేడి వేడిగా తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఆయిల్ లేకుండా ఈ విధంగా పుల్కాలు తినడము. వీళ్ళు ఎంతమందికి ఇలా వంట చేస్తూ పక్కనే ప్లేట్లో పెట్టుకొని తినడం అలవాటు ఉందో కామెంట్ చేయండి. నాకు బాగా ఆకలేస్తే అప్పుడు తింటానమాట ఆ విధంగా, లేకపోతే తినను. ఇంక ఇది నైట్ అనమాట. ఇంక మధ్యలో నేను ఏం షూట్ చేయలేదు. ఇంక నైట్ ఇంక ఇక్కడ వీళ్ళు డిన్నర్ తినేసి మ్యాచ్ ఆ రోజు ఫైనల్ అనమాట, వరల్డ్ కప్. ఇంకా అది చూస్తూ ఇంక ఇక్కడ ఖుషి అయితే ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. విరాట్కి అయితే పిచ్చ ఫ్యాన్ ఆ పిల్ల. టీవీ కతక్కుపోయింది ఆ ఫైనల్ మ్యాచ్ రోజైతే. ఉపవాసం కూడా ఉనింది గెలవాలనేసని ఆ మ్యాచ్ని. అంత ఇష్టం అనమాట ఆ పిల్లకి ఆర్సీబీ అంటే. ఫైనలీ మ్యాచ్ అయితే గెలిచింది కదా, ఫుల్ హ్యాపీ వీళ్ళైతే. ఇంక ఇప్పుడు మేము బయట అయితే వెళ్తున్నాం అనమాట. అలా రౌండ్ అనమాట. వెళ్ళి టీ తాగేసి వద్దాము అనేసని వెళ్తున్నాము. అప్పుడు టైం ఎంత అంటే ఆల్మోస్ట్ 11 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి టీ ఎక్కడ ఉంటుంది, జస్ట్ రౌండ్ లాగా వెళ్దాము అనేసని వెళ్తున్నాం అనమాట. ఎఫ్ఎంలో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అందరం అనమాట. ఫైనల్ మా జిన్నోని కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇంతటికి మేము టీకి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అండి? జామ్కి వెళ్తున్నాం అనమాట. అమరావతి హాస్పిటల్ దగ్గర
ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు చూసాం కదండి, లేట్ నైట్ టీ అయితే అక్కడే దొరుకుతుంది, ఇంకా లోకల్లో ఎక్కడ దొరకలేదన్నమాట. అందుకనేసని ఇంక అక్కడికే వెళ్తున్నాము. దాదాపు 1/2 అవర్ జర్నీ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి అనమాట. ఇక్కడ చూసారా వీళ్ళ హ్యాపీనెస్, పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇంక ఇక్కడ జామ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ టీకి అయితే ఆర్డర్ చెప్పాడు మోహన. ఇంకా అలాగే షవర్మా కూడా ఉన్నింది, షవర్మా కూడా ఆర్డర్ చెప్పాడు. ఇంక ఇక్కడ షాపింగ్ లాగా కొన్ని అరేంజ్ చేస్తున్నారనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము అనేసని. నాకు ఇదైతే నచ్చింది. మోహనాది బర్త్డే వస్తుంది, గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అనిపించింది. కానీ అది రొటీన్గానే ఉంటుంది కదా అనిపించి ఇంక అక్కడ పెట్టేశాను, తీసుకోలేదు. ఇంక ఇక్కడ మోహన అయితే షవర్మా తెచ్చిచ్చాడు. షవర్మా అయితే తింటున్నాము నేను, ఖుషి, ఉజ్వల్ అనమాట. మోహన అయితే తీసుకోలేదు. ఇంక షవర్మా తినిన తర్వాత ఎదురుగానే బేకరీ ఉందన్నమాట. ఇంక అక్కడ నాకు ఈ కేక్స్ కనిపించాయి, యాంగ్రీ బర్డ్స్, చాలా ముచ్చట అనిపించింది. అందుకనేసని వీడియో తీశాను. ఇంక ఇక్కడ కాఫీ అయితే ఆర్డర్ చేశాను. ఎప్పుడు టీయే కదా తాగుతాం, కాఫీ ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా పర్లేదు, ఓకే. ఇంకా ఉజ్వల్ అయితే టీ తాగుతున్నాడు. ఇంకా షవర్మా తినేసాం, టీ తాగేసాం, మేము వచ్చిన పని అయిపోయింది కదండి. రిటర్న్ అయితే ఇంటికి అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చేసరికి యాజ్ యూజువల్ లేట్ నైట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.